హలో! ఈరోజు మనం 'యు ఆర్ మై డెస్టినీ' ఎపిసోడ్ 6లోని అద్భుతమైన, సంక్లిష్టమైన రిలేషన్షిప్ డైనమిక్స్ని డీకోడ్ చేద్దాం. కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఇద్దరు అపరిచితుల జీవితాలు ఊహించని మలుపులు తిరిగి, చాయిస్, బాధ్యత మరియు విధి అనే ఒక పెద్ద వలయంలో ఎలా చిక్కుకున్నాయో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. నేనే ఈ బిడ్డకు తండ్రిని, నాకు ఈ బిడ్డ కావాలి. వాంగ్జీ చెప్పిన ఈ డైలాగ్ ఎపిసోడ్కే హైలైట్ కదా! అసలు ఏమాత్రం పరిచయం లేని ఈ ఇద్దరూ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఇంత పెద్ద నిర్ణయానికి ఎలా వచ్చారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మొదటి అంకం: ఒకరికొకరు దగ్గరైన రాత్రి. ఆ రోజు రాత్రి వారు బందీలుగా ఉన్నప్పుడు ఏర్పడిన ఆ సున్నితమైన వాతావరణం వారి మనసులోని మాటలు పంచుకోవడానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఇక్కడే హువాన్యావో ఐలాండ్ స్పెషల్ వంటకం సాగు జొంగ్జీ సీన్లోకి వస్తుంది. ఆకలితో ఉన్న జీఈకి జియాక్సిన్ ఈ ఫుడ్ ఇస్తుంది. ఇలా ఒక స్థానిక ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల వారి మధ్య ఉన్న ఆక్వర్డ్నెస్ పోయి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ వంటకం పేరు ముందు ముందు ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో మనం ముందుకు వెళ్లే కొద్దీ చూస్తాం. వాళ్ల క్యారెక్టర్స్ డైనమిక్స్ చూస్తే జియాక్సిన్ ఎంత ఇన్నోసెంట్ అంటే దారినపోయే బొద్దింకకు కూడా సారీ చెప్తుంది. ఎప్పుడూ అందరికీ సర్దుకుపోయే తత్వం. కాని జీఈ అలా కాదు. ధైర్యంగా నో చెప్పడం నేర్చుకోమని, పెద్ద పెద్ద కలలు కనమని ఎంకరేజ్ చేస్తాడు. ఈ మిడ్ నైట్ కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. కాని ఆ సైలెంట్ బబుల్ తెల్లవారేసరికే బర్స్ట్ అయిపోతుంది. జేఈ వాళ్ల నానమ్మ జెన్జూ సడన్ ఎంట్రీతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆవిడ ఊరికే రాలేదు. ఏకంగా కొన్ని హోమ్ అప్లయన్సెస్తో పాటు ఒక లీగల్ బహామియన్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తెస్తుంది. అంతేకాదు, పుట్టబోయే బిడ్డ చెంగ్జీ గ్రూప్కి వారసుడు కావాలని పట్టుబడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ప్రైవేట్ ప్రపంచం నుండి రియాలిటీలోకి వస్తారు. రెండవ అంకం: క్రాస్ రోడ్స్ మరియు ఆస్పత్రికి పరుగు. ఇక్కడే మనకు అసలైన ఎమోషనల్ కోర్ కనిపిస్తుంది. అబార్షన్ చేయించుకోవాలా వద్దా అనే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. జియాక్సిన్ను ఆపడానికి ఆస్పత్రికి పడే ఆరాటం మామూలుగా ఉండదు. మధ్యలో కారు ఆగిపోతే అక్కడ్నుంచి ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాడు. ఆ టెన్షన్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ వెతుక్కుంటూ వెళ్ళి ఏకంగా ఎగ్జామినేషన్ రూంలోకి దూసుకొల్తాడు. ఈ సీన్ నిజంగా చాలా ఫాస్ట్ పేస్లో అద్భుతంగా ఉంటుంది. ఆ రూంలో వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఎలా ఉందో గమనించాలి. తండ్రికి ఈ బిడ్డ ఇష్టం లేదు, మేము విడాకులు తీసుకోబోతున్నాం అని జియాక్సిన్ ఒక పెయిన్ఫుల్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తోంది. కట్ చేస్తే సరిగ్గా అదే టైంకి ఎంట్రీ ఇచ్చిన జీఈ నాకు ఈ బిడ్డ కావాలి, సురక్షితంగా పుట్టాలి అంటాడు. డైవోర్స్ తీసుకోవాల్సిన టైంలో సడన్గా తండ్రి బాధ్యతలు తీసుకోవడానికి అతను ఫిక్స్ అవ్వడం నిజంగా పెద్ద మార్పు. ఈ ఎపిసోడ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ బీ స్కాన్ రిపోర్ట్. డాక్టర్లు ఆ చిన్నారి గుండె చప్పుడును గుర్తిస్తారు. ఒక స్ట్రాంగ్ హార్ట్ బీట్. ఆ ఒక్క చిన్న సౌండ్ వాళ్ల మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ని మొత్తం క్లియర్ చేసి వాళ్ల ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. అల్ట్రాసౌండ్లో ఆ బేబీ ఒక చిన్న సాగుగింజ సైజులో కనిపించడంతో ముద్దుగా లిటిల్ సాగో అని నిక్నేమ్ పెడతారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్లు షేర్ చేసుకున్న సాగు జొంగ్జీ వంటకం. ఆ ఫుడ్ నేమ్ ఇప్పుడు బేబీ పేరుగా మారడం చాలా క్యూట్గా, అద్భుతమైన థీమాటిక్ కనెక్షన్లా అనిపిస్తుంది. మూడవ అంకం: బాధ్యత, పెళ్లి మరియు మాతృత్వపు బంధం. ఆ ఐలాండ్లోని అందరి మధ్య వాళ్ల పెళ్లి చాలా ట్రెడిషనల్గా జరుగుతుంది. ఈ పాటంతా మనకు ఫ్యామిలీ డ్యూటీ, ఎమోషనల్ బాండ్స్ చుట్టూ తిరుగుతుంది. అయితే బయట ప్రపంచం దీన్ని ఎలా చూస్తోందంటే, జీఈ అసిస్టెంట్ ఆన్సిన్ మాటలో చెప్పాలంటే, నత్తకున్న పెద్ద లక్షణం గట్టిగా పట్టుకోవడం. అది మెల్లగాని తలమీద కూడా ఎక్కుతుంది. అంటే జియాక్సిన్ బయటకు కనిపించేటంత అమాయకురాలు కాదని, కావాలని ఇదంతా ప్లాన్ చేసిందని అతని డౌట్. ఇది స్టోరీలో ఒక కొత్త డ్రమాటిక్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కాని జియాక్సిన్ నిజంగా ఎలాంటిదో వాళ్ల అమ్మను చూస్తే అర్థమవుతుంది. ప్రతిదానికి భయపడే జియాక్సిన్ ఎక్కడా? చిన్నప్పుడు తన కూతురిని ఎవరైనా ఏడిపిస్తే తండ్రిలేని బిడ్డను కాపాడుకోవడానికి టీచర్స్తో, తోటి పిల్లలతో ఫైట్ చేసిన ఆమె తల్లి ఎక్కడా? వాళ్ళిద్దరి స్వభావాలు ఎంత భిన్నంగా ఉంటాయో ఈ సంఘటనలు మనకు స్పష్టం చేస్తాయి. పెళ్లికి ముందు ఆ తల్లి ఇచ్చిన బహుమతులు చూస్తే మనసుకు ఎంతో హత్తుకుంటాయి. చనిపోయిన తండ్రి చేయించిన ఒక గోల్డ్ జ్యువెలరీతో పాటు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వాంతులు తగ్గడానికి స్పైసీగా లేని టొమాటో ఎగ్ నూడిల్స్ స్వయంగా వండిపెడుతుంది.
షాంఘైలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న తన కూతురికి ఒక తల్లిగా తన బాధ్యతలను ఎలా పాస్ చేస్తోందో ఈ గిఫ్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ మాటల్లోని భావాన్ని మనం చాలా నెమ్మదిగా ఫీలవ్వాలి. నువ్వు ఎప్పటికీ నా కూతురువే, ఈ ఇల్లు ఎప్పటికీ నీదే. ఒక తల్లి ఇచ్చే ఈ అన్కండిషనల్ సపోర్ట్, ఆ భరోసా ఎంతటి బరువైన ఎమోషనో కదా. ఆ ఎమోషనల్ మూమెంట్లోనే ఒక పవర్ఫుల్ అడ్వైస్ కూడా ఇస్తుంది. ఇప్పటినుంచి పక్కవాళ్ల గురించి ఆలోచించడం ఆపేయ్. ఏం జరిగినా ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఈ ఒక్క మాట జాక్సన్ లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి నుండి తన లిటిల్ సాగో కోసం దేనితోనైనా ఫైట్ చేసే ఒక స్ట్రాంగ్ మదర్గా మారడానికి ఈ సలహానే అసలైన ఫౌండేషన్. ఈ అద్భుతమైన జర్నీని ముగించే ముందు ఒక చిన్న థాట్. అసలు తల్లి కావడమంటే ఏంటో జియాక్సిన్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతోంది. కానీ కేవలం ఒక బాధ్యత కోసం అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి షాంఘైలో వాళ్లకోసం వెయిట్ చేస్తున్న కఠినమైన వాస్తవాలను ఫేస్ చేసి నిలబడగలదా? కొత్త సంబంధాల మధ్య వాళ్ళీ ప్రయాణం ఎలా ఉండబోతుందో కదా. ఈ ప్రశ్న తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.